నమస్తే. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ వేముల ఎప్పుడైతే ఆత్మహత్య చేసుకున్నాడో అప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. రోహిత్ వేముల మరణ అనంతరం రాహుల్ గాంధీ వచ్చి రోహిత్ వేములకు అక్కడున్నటువంటి విద్యార్థి నాయకులందరూ కూడా పూర్తి స్థాయి మద్దతు తెలిపిండు. ఆ కుటుంబానికి అండగా ఉంటారని చెప్పిండు. సో భవిష్యత్తులో రోహిత్ వేములకు సంబంధించి ఒక చట్టాన్ని తీసుకొస్తా, ఎప్పుడైతే రోహిత్ వేములకు సంబంధించి కుల వివక్షతను చూపిస్తూ అక్కడ అణగారిన వర్గాల మీద, ఎప్పుడైతే అణగారిన వర్గాలటువంటి విద్యార్థుల మీద ప్రభుత్వ కాలేజీలో కావచ్చు, ప్రభుత్వ యూనివర్సిటీలో ఈ రకమైనటువంటి డిఫరెన్సెస్ని ఎప్పుడైతే చూపిస్తున్నారో దానికి ఖచ్చితంగా భవిష్యత్తులో పునరావృతం కావద్దు, ఇటువంటి మరణాలు జరగవద్దంటే మరి రోహిత్ వేముల యాక్ట్ ఒకటి రావాలంటూ రాహుల్ గాంధీ హామీ ఇవ్వడం, హామీ మేరకు ఇక్కడ కర్ణాటకలో రోహిత్ వేముల యాక్ట్ని తీసుకొచ్చుడు. అక్కడ సిద్ధరామయ్యకు ఒక లేఖ రాస్తే మరి సిద్ధరామయ్య దాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చుడు. తాజాగా మరి రాహుల్ గాంధీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మరి రోహిత్ వేముల ఒక యాక్ట్ని తీసుకురావాలి, తెలంగాణలో ఇంప్లిమెంట్ చేయాలంటూ లేఖ రాస్తే దానికి ఇక కాంగ్రెస్ ప్రభుత్వం, ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ ప్రభుత్వం సానుకూలంగా స్పందించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అప్పుడు రోహిత్ వేములతో కలిసి పనిచేసినటువంటి సహచర మిత్రుడు హెచ్యు యూనివర్సిటీకి సంబంధించినటువంటి విద్యార్థి నేత ప్రస్తుతం మనతో పాటు లింగం యాదవ్ ఉన్నాడు. అసలు అప్పుడు ఏం జరిగింది, ఎందుకు మరి ఈ రోహిత్ వేముల యాక్ట్ తీసుకొచ్చారు? గతంలో మనం నిర్భయ యాక్ట్ చూసినాం, అదేవిధంగా దిశ యాక్ట్ చూసినాం, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్టులు చూసినాం. ఈ యాక్టులన్నీ కూడా ఏదో ఒక చరిత్రతోటే వచ్చి, ఏదో ఒక హిస్టరీ తోటి వచ్చినాయి, అంటే ఏదో ఒక సంఘటన తోటే ఈ యాక్ట్లు వచ్చినాయి. సో ఇప్పుడు మరి రోహిత్ వేముల యాక్ట్కు రీజన్ ఏంటి, అప్పుడు ఏం జరిగింది, ఎందుకు ఈ యాక్ట్ ఇప్పుడు తెర మీదకి వచ్చింది మాట్లాడదాం. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి లింగం యాదవ్ గారు ఉన్నారు. సో లింగం యాదవ్ గారు, అసలు ఏం జరిగింది, అప్పుడు ఎందుకు ఈ రోహిత్ వేముల యాక్ట్ తీసుకురావాల్సి వచ్చింది? ఆనాడు అంటే 2016లో ఆనాడు ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం, ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆనాడు ఏ విధంగా ఇవాళ మనం చూసినాం. ప్రత్యేకించి బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ ఎస్పెషల్లీ యూనివర్సిటీలు, ఐఐటీలు, ఐఐఎంలు, సెంట్రల్ యూనివర్సిటీలు, ఎస్సీ ఎస్టీ అదేవిధంగా బీసీ విద్యార్థుల పైన ఏ విధంగా అణచివేతకు గురవుతుందో మనందరం చూసినాం. ఆనాడు యూనివర్సిటీలో, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రెండు విద్యార్థి సంఘాల మధ్యలో జరిగినటువంటి విషయంలో ఆనాడు రోహిత్ వేములకు సంబంధించి ఉన్నటువంటి ఆర్గనైజేషన్ ఏఎస్సీ అంటే అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ ఆర్గనైజేషన్, అదేవిధంగా ఏబీపీకి సంబంధించినటువంటి ఘర్షణల్లో ఆనాడు బీజేపీ నాయకులు, ప్రత్యేకించి అప్పుడున్నటువంటి మినిస్టరు, కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి స్మృతి ఇరానీ గారు, అదేవిధంగా బండారు దత్తాత్రేయ గారు, అదేవిధంగా అప్పుడున్నటువంటి ఎమ్మెల్సీ రామచంద్రరావు గారు, వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఒక యూనివర్సిటీలో జరిగినటువంటి విద్యార్థి సంఘాల మధ్యలో జరిగినటువంటి గొడవని ఏ విధంగా 5 మంది ఒక దళిత విద్యార్థులని సస్పెండ్ చేయడం వరకు దారి తీసింది. ఆ తర్వాత అప్పుడున్నటువంటి మేము అందరం కూడా అక్కడికి వెళ్ళి ఇది ఒక యూనివర్సిటీలో జరిగినటువంటి విషయము, దీంట్లో కేంద్ర మంత్రి లెటర్ రాయడం, వాళ్ళు కేంద్ర మంత్రి బీజేపీ బయటి నాయకులు ఇన్వాల్వ్ అయ్యి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ మీద, రిజిస్టర్ మీద ఒత్తిడి తెలిసి 5 మంది దళిత విద్యార్థులని రూమ్ కు లాకేసి హాస్టల్లో ఉండనీయకుండా ఇవాళ ఆ విధంగా జరిగింది. అప్పుడు మేమందరం కూడా దీనికి వ్యతిరేకంగా పోరాడడం జరిగింది. అప్పుడున్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ అదేవిధంగా ఎన్ఎస్ఐ, ఏఎస్ఏ, మిగతా అన్ని కూడా ఒక ఎక్సెప్ట్ ఏబీపీ తర్వాత మిగతా అన్ని ఆర్గనైజేషన్స్ కూడా కలిసి ఒక జాయింట్ యాక్షన్ గా ఏర్పడి మేమందరం కూడా ఆనాడు ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్ అప్పారావు గారికి ఎన్నోసార్లు చెప్పుకున్నాం, ఇది మంచి పద్ధతి కాదు, దళిత విద్యార్థుల రూమ్లకు లాక్ వేయడం, వాళ్ళు ఎక్కడ కూడా పబ్లిక్ ప్లేసెస్ లో కూడా తిరగకుండా ఓన్లీ ఈ విధంగా చేయడం, ఇది ఒక పెద్ద డిస్క్రిమినేషన్, మీరు ఇప్పటికైనా ఈ సస్పెన్షన్ ఎత్తివేయాలని మేము ఎన్నోసార్లు పోరాడి ఎన్నోసార్లు అడిగాం. అదే విధంగా వీళ్ళ రూమ్లకు లాకేస్తే షాప్ కమ్లనే ఒక టెంట్ గెట్టో వేసుకొని అక్కడే ఉండడం, ఈ 5 మంది విద్యార్థులు వాళ్ళందరికి సపోర్ట్ గా అప్పుడున్నటువంటి యూనివర్సిటీ విద్యార్థులు మేము అందరం కూడా అక్కడే ఉండడం, అక్కడే పడుకోవడం జరిగింది. కానీ ఏనాడు కూడా అప్పుడున్నటువంటి వైస్ ఛాన్సలర్ అప్పారావు గారు బీజేపీ ఆర్ఎస్ఎస్ తొత్తుగా వ్యవహరించి ఆయనకు కావాలని ఎక్కడ కూడా విద్యార్థి సమస్యల గురించి ఆనాడు పట్టించుకోకుండా చివరకు రోహిత్ వేముల ఆత్మహత్యకు కారణం జరిగింది. ఎందుకంటే రోహిత్ వేముల చాలా బ్రేవ్ స్టూడెంట్, ఆయన దాదాపు జేఆర్ఎఫ్ వచ్చినటువంటి క్యాండిడేట్, చాలా యాక్టివ్ ఉన్నటువంటి స్టూడెంట్. కానీ ఎక్కడ కూడా ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ ఈ మతోన్మాద ప్రభుత్వంలో దళిత విద్యార్థులకు న్యాయం జరగదు, ఇక్కడ మేము ఎన్నిసార్లు అడిగినా కూడా ఇది న్యాయం జరగట్లేదు, ఇక నాకు న్యాయం జరగదు కాబట్టి అనే ఒక ఆలోచనతోటి ఈ బీజేపీ ప్రభుత్వంలో ఆనాడు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అంటే ఇది ప్రత్యేకంగా ఇది ఒక బీజేపీ ఆర్ఎస్ఎస్ చేసినటువంటి హత్యగానే మనం పరిగణించాలి. ఎందుకంటే ఎన్నోసార్లు ఎన్ని విజ్ఞప్తులు చేసినా కూడా వాళ్ళు వినకుండా, ఎందుకంటే మీరు చూడండి యూనివర్సిటీలో చాలా విషయాలు గొడవలు ఇట్లా జరుగుతుంటాయి, కానీ మరి ఒక కేంద్ర మంత్రి యూనివర్సిటీ విద్యార్థి సంఘాలలో ఇన్వాల్వ్ కావాల్సినటువంటి సందర్భం ఏముంది అంటే ఇక ఆయన ఎక్కడ కూడా ఇక న్యాయం జరగదు. అందుకే ఆయన లెటర్లు కూడా చాలా స్పష్టంగా రాసిండు, ఫ్రమ్ షాడో టు
స్టార్స్ అని, ఒక దళిత విద్యార్థులకు మాకు న్యాయం జరగదు, ఒక రోప్ పంపియండి అంటే మాకు అదే ఇక ఆధారం, ఇక మాకు ఇక్కడ న్యాయం దొరకదని ఆనాడు అది జరిగింది. దాన్ని ఇమ్మీడియట్ గా మేము అందరం కూడా అప్పుడు ఉన్నటువంటి విద్యార్థి నాయకులుగా, ఎందుకంటే రోహిత్ వేముల మేము అందరం కూడా సహచరులు, అంతా యూనివర్సిటీలో కూడా ఎన్నో ఉద్యమాలలో కలిసి పనిచేసినాం, సామాజిక న్యాయ ఉద్యమాలలో. సో ఆనాడు ఉన్నటువంటి అన్ని విద్యార్థులు మేము అందరం కూడా దీనికి వ్యతిరేకంగా, దీనికి ప్రధాన కారణం ఆనాడు ఉన్నటువంటి మంత్రిగా ఉన్నటువంటి స్మృతి ఇరానీ గారు, అదేవిధంగా బండారు దత్తాత్రేయ గారు, ఎమ్మెల్సీ రామచంద్రరావు గారు, వీళ్ళందరూ కూడా ఆనాడు ఈ రోహిత్ వేముల కారణానికి ప్రధాన సూత్రధారులు. మేము ఆనాడు ఎన్నోసార్లు కూడా అడిగినాం, కానీ అప్పుడున్నటువంటి ఇక్కడ తెలంగాణలో పరిపాలిస్తున్నటువంటి ప్రభుత్వం కూడా ఆనాడు బీజేపీకి తొత్తుగా వ్యవహరించింది. బీఆర్ఎస్ పార్టీ మా మీదనే అణచివేసి మా మీదనే కేసులు పెట్టిరు తప్ప ఎక్కడ కూడా వాళ్ళని అరెస్ట్ చేయడం కానీ వాళ్ళ మీద కేసులు పెట్టడం కానీ జరగలేదు. సో దానికి వ్యతిరేకంగానే మేము అందరం కూడా విద్యార్థి నాయకులు అందరం కూడా దీన్ని నిరసిస్తూ ఈ జస్టిస్ ఫర్ రోహిత్ వేముల, ఈ రోహిత్ వేములకు న్యాయం జరగాలి, ఎందుకంటే ఇది మళ్ళా భవిష్యత్తులో పునరావృతం కావద్దు. ఇవాళ దేశవ్యాప్తంగా కూడా ఐఐటీలు, ఐఎంలు, సెంట్రల్ యూనివర్సిటీలలో దళితులు, ఆదివాసీలు, బీసీల మీద ఇట్లాంటి వివక్ష కొనసాగుతుంది, దీనికి ఇప్పటికైనా ముగింపు పలకాలనే ఉద్దేశంతో మేము అందరం కూడా ఆనాడు రాహుల్ గాంధీ గారికి లెటర్ రాయడం జరిగింది. దానికి స్పందించి ఇమ్మీడియట్లు కూడా రాహుల్ గాంధీ గారు మా యూనివర్సిటీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి విజిట్ చేయడం, 2 సార్లు విజిట్ చేసి అక్కడ ఉన్నటువంటి సమస్యలే ఉంది, అసలు ఈ దేశంలో అణగారిన వర్గాలైనటువంటి దళితుల మీద, ఆదివాసీ విద్యార్థుల మీద ఏ విధంగా వివక్ష కొనసాగుతుంది, దీన్ని రూపుమాపాలి అంటే ఏమి చేయాలని ఆనాడు మేము చేస్తున్నటువంటి ఉద్యమానికి సంఘీభావంగా వచ్చి యూనివర్సిటీలో ఒక రోజు మొత్తం కూడా దీక్ష చేయడం జరిగింది. ఆనాడే మాకు చెప్పారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే డెఫినెట్ కూడా రోహిత్ వేముల యాక్ట్ తీసుకొస్తాం, దీని ద్వారా భవిష్యత్తులో రోహిత్ కు జరిగినటువంటి అన్యాయం భవిష్యత్తులో ఏ విద్యార్థికి జరగొద్దు అనే ఉద్దేశంతో రోహిత్ వేముల యాక్ట్ ని తీసుకొస్తామని చెప్పాడు. దానికి అనుగుణంగా ఇట్లా ఇచ్చిన మాటను రాహుల్ గాంధీ నిలబెట్టుకుని అనిపిస్తుందా ఇప్పుడు? డెఫినెట్ గా మేము అదే చెప్తున్నాం. ఆనాడు మా ఉద్యమానికి కూడా ఎన్నోసార్లు సంఘీభావం ఉన్నాడు. మేము తర్వాత ఢిల్లీకి కూడా వెళ్ళి సోనియా గాంధీ గారిని పార్లమెంట్, మీరందరూ చూసారు, పార్లమెంట్ లో కూడా చర్చ జరిగింది. దీని గురించి, రోహిత్ వేముల గురించి జరిగినటువంటి అన్యాయం గురించి ఆనాడు పార్లమెంట్ లో కూడా కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ నాయకులు, అదేవిధంగా ఇతర మా కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా పార్లమెంట్ లో దీని గురించి మాట్లాడారు. కానీ అప్పుడు ఏనాడు కూడా ఈ బీజేపీ ప్రభుత్వం దీని గురించి కనీసం నోరు, ఒక దళిత విద్యార్థికి అన్యాయం జరిగితే ఎక్కడ కూడా నోరు విప్పనటువంటి ప్రభుత్వాలు అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు. లింగం యాదవ్ గారు, ఆయన అసలు దళితుడే కాదన్నటువంటి అంశం కూడా అప్పుడు తెర మీదకి వచ్చిందంట, వాస్తవేనా? అదే చెప్తానండి, ఇవాళ బహుశా అదే చెప్తాను, దీన్ని ఏ విధంగా తప్పుదోవ పట్టించాలి. వాళ్ళ మదర్ స్పష్టంగా చెప్పింది, ఆమె దళితు, ఇప్పుడు దళిత బిడ్డ. ఇంకొకటి సుప్రీంకోర్టు కూడా చాలా సార్లు చెప్పింది, ఇప్పుడు ఎవరైనా దళితులు ఇతర క్యాస్ట్ ని వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటే ఏ క్యాస్ట్ అయినా తీసుకోవచ్చు. ఇవాళ అదే చెప్తున్నారు, ఇప్పుడు జరిగింది దళిత విద్యార్థులకు ఆత్మహత్య కారణం బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు అంటే వాళ్ళు ఇవాళ క్యాస్ట్ కాదని చెప్తారు. అంటే అసలు సమస్యని తప్పుదో పట్టించడం గురించే కదా. ఇవాళ దానికి కారణమైనటువంటి వ్యక్తులను శిక్షించారా, ఏం చర్య తీసుకున్నారు? ఆనాడు ఎంహెచ్ఆర్టీ మినిస్టర్ ఉన్నటువంటి వ్యక్తి స్మృతి ఇరానీ మీద దాని గురించి మాట్లాడకుండా ఇవాళ ఆయన దళిత్ కాదని, లేదా దళిత్ అని, ఇవి కాదు కదా కొచ్చా. ఒక యువకుడు, ఒక ఈ దేశానికి రేపు భవిష్యత్ అయినటువంటి ఆశాకిరణమైనటువంటి ఒక మేధావి, యువ మేధావి రోహిత్ వేముల, ఆయన చనిపోతే దానికి కారణాలు ఎవరో అన్వేషించకుండా ఆయన క్యాస్ట్ ఏంది, ఆయన పుట్టుకేంది, ఆయన ఎక్కడ పుట్టిండు, ఇవన్నీ కూడా ఆనాడే చాలా స్పష్టంగా చెప్పారు. ఆయన దళితే అని చాలా స్పష్టంగా చెప్పారు. ఇవాళ తల్లి కంటే ఎవరండి, ఇవాళ ఒక కులం ఎవరు చెప్తారు, తల్లి కంటే ఇంకెవరు చెప్తారు? తల్లి చాలా స్పష్టంగా చెప్పింది. అంటే ఇవన్నీ కావాలని ఆ విషయంలో బీజేపీ నాయకులను రక్షించడం కోసమే అప్పుడున్నటువంటి, ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కలిసి కుట్రలు చేసిర్రు. ఆనాడే మాకు రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా హామీ ఇచ్చారు, ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఇమ్మీడియట్ గానే మేము రోహిత్ వేముల యాక్ట్ చేసి ఇంప్లిమెంట్ చేస్తామని. దానికి అనుగుణంగానే ఇవాళ మీరు చూశారు, రాహుల్ గాంధీ గారు మొన్ననే కర్ణాటక చీఫ్ మినిస్టర్ కూడా లెటర్ రాయడం జరిగింది. కర్ణాటక కూడా ఇవాళ ప్రభుత్వం కూడా దానికి అనుగుణంగానే రోహిత్ వేముల యాక్ట్ ని తీసుకురావడానికి ఇవాళ చర్యలు తీసుకుంటుంది. ఇవాళ అదే విధంగా తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం కూడా, గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా డెఫినెట్ కూడా భవిష్యత్తులో ఏదైతే ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, అదే విధంగా బీసీ విద్యార్థుల మీద ఏ విధంగా ఈ వివక్ష కొనసాగుతుందో దీన్ని రూపుమాపడం కోసం డెఫినెట్ కూడా రాహుల్ గాంధీ గారు రాసిన లెటర్ కు డెఫినెట్ కూడా స్పందిస్తారు. తొందరలోనే తెలంగాణలో కూడా రోహిత్ వేముల యాక్ట్ తొందరలో ఇక్కడ కూడా రాబోతుంది. సో కేవలం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రంలోనే ఈ యాక్ట్ రాబోతుందా, లేకపోతే
దేశవ్యాప్తంగా ఈ యాక్ట్ ఏమైనా మీరు పోరాటం చేసే అవకాశం ఉందా? డెఫినెట్ గా మేము అదే చెప్తున్నాం. డెఫినెట్ కూడా ఇవాళ యూనివర్సిటీలలో ఇవాళ సెంట్రల్ యూనివర్సిటీలో ప్రత్యేకించి ఐఐటీల ఐఎంలో ఈ వివక్ష ఎక్కువ కొనసాగుతుంది. బహుశా చాలా మంది బయట సమాజానికి తెలియకపోవచ్చు. మేము దానికే వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రోహిత్ వేముల యాక్ట్ ను తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నాం. అయితే ఇవాళ బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఈ నాయకులకు వీళ్ళకు ఈ చెవిన పట్టదు. మేము గత 10 ఏళ్లుగా దాదాపు 2016 నుంచి డిమాండ్ చేసిన ఇప్పటి వరకు కూడా దీని మీద స్పందించినటువంటి దాఖలాలు లేవు. ఈ బీజేపీ ప్రభుత్వం ఎప్పుడు కూడా ఎస్సీ ఎస్టీ విద్యార్థుల మీద వాళ్ళని ఏనాడు కూడా పట్టించుకున్నటువంటి సందర్భం లేదు. అందుకే ఇప్పటికైనా మీరు మేనుకోండి. ఇవాళ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వాలు ఇవాళ రోహిత్ వేముల యాక్ట్ ఇవాళ ఇంప్లిమెంట్ చేస్తున్నాం, మీరు కూడా చేయమని అడుగుతున్నాం. అందుకే వాళ్ళు చేయట్లేదు కాబట్టి డెఫినెట్ కూడా రేపు రాబోయేది కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే డెఫినెట్ కూడా కేంద్రంలో దేశవ్యాప్తంగా కూడా రోహిత్ వేముల యాక్ట్ ఇవాళ రాబోతుంది. అది రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి వాగ్దానం. దాన్ని ఇవాళ నెరవేరుస్తున్నందుకు ఇవాళ దేశంలో ఉన్నటువంటి అణగారిన వర్గాలందరూ కూడా ఇవాళ ఆనందంగా వ్యక్తం చేస్తున్నారు. రోహిత్ వేములకు ఇప్పటికైనా ఆయన పేరు మీద, ఎందుకంటే ఇవాళ భవిష్యత్తులో ఇంకోసారి కూడా ఇట్లాంటి అన్యాయం జరగొద్దు విద్యార్థులకు. ఇవాళ దాని గురించే ఈ యాక్ట్ రాబోతుంది. సో కానీ లింగం యాదవ్ గారు, రోహిత్ వేముల మీ క్లాస్ అంటే మీ ఫ్రెండ్, మీరు అక్కడ కలిసి చదువుకున్న సహచరుడు. సో గతంలో మనం నిర్భయ యాక్ట్ చూసినాం, దిశ యాక్ట్ చూసినాం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ చూసినాం. ఈ యాక్ట్లన్నిటి కూడా ఒక చరిత్ర ఉన్నది, సందర్భాన్ని బట్టి యాక్ట్లు వచ్చినాయి. సో ఇప్పుడు రోహిత్ వేముల యాక్ట్ అనేది కూడా మరి మీ ఫ్రెండ్ పేరు మీద వచ్చింది. ఈ యాక్ట్ ఎట్లా ఉండబోతుంది, దీనికి మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? డెఫినెట్ గా మేము అదే చెప్తున్నాం. ఆనాడు మేము ఉద్యమంలో అందరం కూడా కలిసి విద్యార్థి సంఘాలు అందరం కూడా నాయకులుగా మేము ఆనాడు పోరాడినాం. దేశవ్యాప్తంగా కూడా ఇది రావాలి రోహిత్ వేముల యాక్ట్. భవిష్యత్తులో ఇంకెవ్వరికి కూడా ఇట్లాంటి అన్యాయం జరగొద్దు అనేది మా యొక్క ఉద్దేశం. ఆగుతారా ఈ చట్టాలతో భవిష్యత్తులో అణగారిన వర్గాలు, బడుగు బలహీన వర్గాల మీద ఈ రకమైన కుల వివక్షత చూపించడం ఆగుతారా యూనివర్సిటీలో? డెఫినెట్ కూడా ఇవాళ అందుకే అండి ఇవాళ ఆ విధంగా కొనసాగుతుంది కాబట్టినే రోహిత్ వేముల యాక్ట్ వస్తే డెఫినెట్ కూడా ఈ విధంగా భవిష్యత్తులో ఈ వివక్ష ఉండదు. దాన్ని ఆపడం కోసం ఇవాళ రోహిత్ వేముల యాక్ట్ రావాలనుకుంటున్నాం. దానికి అనుగుణంగా ఇవాళ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఇవాళ అదే విధంగా రేవంత్ రెడ్డి గారికి ఇవాళ ముఖ్యమంత్రి గారికి రాహుల్ గాంధీ గారు కూడా లెటర్ రాయడం జరిగింది. తొందరలో తెలంగాణలో కూడా రోహిత్ వేముల యాక్ట్ వస్తుంది. మేమందరం ఆనాడు ఉద్యమంలో డిమాండ్ చేసినందుకు, మా నాయకుడు రాహుల్ గాంధీ గారు మాట ఇచ్చినందుకు, దాన్ని నిలబెట్టుకుంటున్నందుకు మేమందరం కూడా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే భవిష్యత్తులో ఎవ్వరు కూడా ఇట్లాంటి అన్యాయం జరగదు. ఇవాళ మీరు చూస్తున్నారు ఏ విధంగా ఈ బీజేపీ మతోన్మ ఆర్ఎస్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్రంలో గత 11 సంవత్సరాలుగా ఇవాళ ఎస్సీ ఎస్టీల మీద ఏ విధంగా దాడులు జరుగుతున్నాం మనందరం తెలుసు. కానీ ఎక్కడ కూడా ఈ బీజేపీ నాయకులు దీని గురించి మాట్లాడతలేరు. మేము ఎన్నో సంవత్సరాలుగా డిమాండ్ చేస్తున్నాం కేంద్ర ప్రభుత్వాన్ని, బీజేపీని, మీరు ఎందుకు రోహిత్ వేముల యాక్ట్ ని ఇంప్లిమెంట్ చేయరు? కనీసం ఇంప్లిమెంట్ చేయకపోగా ఏనాడు కూడా దీని మీద స్పందించినటువంటి దాఖలాలు లేదు. ఇవాళ వాళ్ళని రక్షించినటువంటి ప్రభుత్వమేగా బీజేపీ కదా. వాళ్ళని ఏనాడు కూడా ఇవాళ మీరు ఎందుకు 10 ఏళ్ళకి ఎందుకు మాట్లాడలేరు? ఎక్కడ కూడా వాళ్ళని రక్షిస్తున్నటువంటి ప్రభుత్వం. ఎందుకంటే వాళ్ళకు బీజేపీ ఆర్ఎస్ఎస్ కు ఎస్సీ ఎస్టీల బీసీల మీద ప్రేమ లేదు. వాళ్ళు ఓట్లు కావాలి తప్ప వాళ్ళు ఓట్ల కోసం రాజకీయాలు చేస్తారు. మా నాయకుడు రాహుల్ గాంధీ గారు అంటే ఒకసారి మాట ఇస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆనాడే చెప్పాడు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే డెఫినెట్ గా ఇంప్లిమెంట్ చేస్తాను. ఇవాళ మీరు చూస్తున్నారు ఏ విధంగా కర్ణాటకలో ఇంప్లిమెంట్ అవుతుంది. రేపు తొందరలో తెలంగాణ కూడా రాబోతుంది. రేపు భవిష్యత్తులో దేశవ్యాప్తంగా కూడా రేపు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే దేశవ్యాప్తంగా కూడా రోహిత్ వేముల యాక్ట్ ఇవాళ ఇంప్లిమెంట్ కాబోతుంది. రైట్. సో ఎట్లా ఉండేది రోహిత్ వేముల మీతో, ఎట్లా గడిపేది, ఎట్లా ఉండేది స్టడీస్ పరంగా కావచ్చు, ఎట్లా ఉండేది మీ ఫ్రెండ్షిప్ అంతా? డెఫినెట్ గా రోహిత్ వేముల అనే వ్యక్తి చాలా యాక్టివ్, చాలా బ్రైట్ స్టూడెంట్. ఇవాళ చాలా సామాజిక ఉద్యమంలో హైదరాబాద్ యూనివర్సిటీ అంటేనే ఇట్స్ ఏ ల్యాండ్ ఆఫ్ ది సోషల్ జస్టిస్ మూవ్మెంట్ కు అక్కడ పెట్టింది పేరు. ఆ ఉద్యమంలో చాలా సార్లు మేము కలిసి పనిచేసినాం, ఐడియాస్ పంచుకున్నాం, డిస్కషన్ డిబేట్ చేసుకునేది. ఏ విధంగా ఎస్సీ ఎస్టీ బీసీలకు న్యాయం జరగాలి, ఈ వివక్ష ఉండకూడదు. ఎందుకంటే జనరల్ గా గతంలో కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చాలా కొంతమంది ఇట్లాంటి జరిగేది. మిగతా ఇంకా ఐఐటీలో ఐఎంలో చాలా జరుగుతాయి, కానీ అవన్నీ కూడా బయటికి రావు. ఇది జరగొద్దు అనేదే మేము చాలా సార్లు డిస్కస్ చేసుకునేది. అంబేద్కర్, పూలే వాళ్ళ యొక్క ఐడియాలజీని ముందుకు తీసుకుపోవాలి. యూనివర్సిటీలో విద్యార్థులకు సామాజిక చైతన్యం ఉండాలి, ఆ అవేర్నెస్ ఉండాలి. దాని గురించి కూడా మేమందరం కూడా కలిసి పనిచేసినాం. అయితే ఆనాడు జరిగినటువంటి ఒక అనుకోని సంఘటన ఇవాళ ఆ వ్యక్తి మా మధ్యలో లేకపో మా అందరు కూడా బాధాకరం. ఎందుకంటే అంత మంచి స్టూడెంట్, ఒక బ్రైట్ స్టూడెంట్, ఇవాళ ఈ దేశానికి రేపు పెద్ద ఆశాకిరణంగా ఉండవలసినటువంటి వ్యక్తి ఆనాడు బీజేపీ చేసినటువంటి కుట్రలకు న్యాయం దొరకదనే ఆలోచనతోటి ఆ వ్యక్తి మన మధ్య లేకుండా చాలా బాధాకరం. అయినా కూడా మేమందరం కూడా రోహిత్ సహచరుడుగా మేమందరం కూడా గౌరవపడుతున్నాం. డెఫినెట్ కూడా రోహిత్ కు ఆత్మహత్య కారణమైనటువంటి వ్యక్తులకు డెఫినెట్ కూడా శిక్షించేంత వరకు కూడా మేము పోరాడతాం. ఇంకా కూడా మన ఆనాడు ఇక్కడ పరిపాలిస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కూడా ఆనాడు బీజేపీకి తొత్తుగా ఉండి
మేము ఉద్యమంలో పాల్గొంటే మమ్మల్ని అందరూ కూడా కేసులు జైలు పంపించిన చరిత్ర కూడా గత పాలకులది. ఇవాళ వాళ్ళకి అందుకే చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ ద్వారా మాత్రమే ఇవాళ అణగారిన వర్గాలకు న్యాయం జరుగుతుంది. దానికి మళ్ళొకసారి ఉదాహరణే ఇవాళ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు ఏదైతే రాహుల్ గాంధీ గారు ఇవాళ డిమాండ్ చేసిండ్రో రోహిత్ వేముల యాక్ట్ అనేది, దానికి ప్రత్యక్ష నిదర్శన. ఇవాళ బీజేపీ మిగతా పార్టీలు మాటలు మాట్లాడతారు తప్ప వాళ్ళు ఎక్కడ కూడా ఇవాళ ఎస్సీ ఎస్టీ విద్యార్థుల మీద బీసీ విద్యార్థుల మీద వాళ్ళకి ప్రేమ లేదు. ఎంతసేపు వాళ్ళు ఓట్ల కోసం రాజకీయాలు చేస్తారు తప్ప ఎక్కడ కూడా వివక్ష గురించి మీరు చూస్తున్నారు. ఇవాళ 11 సంవత్సరాలుగా మరి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఎందుకు ఈ వివక్ష గురించి మాట్లాడతలేరు? ఎందుకు ఒక ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థుల మీద జరుగుతున్నటువంటి ఈ వివక్ష గురించి ఏనాడైనా మరి ఎందుకు కేంద్రంలో ఒక అధికారం ఒక చట్టం ఎందుకు తీసుకురావట్లేరు? సో లింగం యాదవ్ గారు, ఈ రోహిత్ వేముల మరణం తర్వాత ఈ 10 ఏళ్లలో రోహిత్ వేముల ఫ్యామిలీని ఎప్పుడైనా మీరు కలిసే ప్రయత్నం చేశారా? ఫ్రెండ్స్ గా కానీ కాలేజీ స్టూడెంట్స్ గా కానీ. సో ఇప్పుడు ఈ యాక్ట్ తీసుకొచ్చిన తర్వాత ఆ పేరెంట్స్ ని మళ్ళీ కలిసే ప్రయత్నం చేశారా? సో వాళ్ళ రియాక్షన్ ఎట్లా ఉంది? ఏమైనా మీ దగ్గర అప్డేట్స్ ఉన్నాయి అట్లా? డెఫినెట్ గా మేము తర్వాత కూడా చాలా సార్లు కలిసాం. రోహిత్ మదర్ రాధికమ్మతో మేము చాలా సార్లు రెగ్యులర్ మాట్లాడుతున్నాం. అదేవిధంగా వాళ్ళ బ్రదర్ కూడా రాజా వేముల వాళ్ళందరితో కూడా మాట్లాడుతున్నాం. ఇంకా కూడా ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం బీజేపీ కలిసి పెట్టినటువంటి కేసులు మా మీద ఇంకా కేసులు పెట్టిరు. మేము జైలు కూడా వెళ్ళొచ్చాం. ఆ కేసుల గురించి డెఫినెట్ కూడా ఆల్మోస్ట్ ఒక 10 days మేము జైల్లో ఉన్నాం, చెర్లపల్లి జైల్లో. ఆనాడు కేసులు ఆనాడు మేము జైలుకి వెళ్ళింది ఒక 20 members దాకా జైలుకి వెళ్ళాం. మిగతా వాళ్ళ జైలుకి వెళ్ళని వ్యక్తుల మీద మిగతా వాళ్ళ మీద కూడా కేసులు ఉన్నాయి. డెఫినెట్ కూడా ఇవాళ ప్రజాప్రభుత్వం గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఆ కేసుల గురించి కూడా గతంలోనే మేము కలవడం జరిగింది. ఆనాడు రాధిక వేముల కూడా రావడం జరిగింది. అదేవిధంగా రాజా వేముల మేము ఉద్యమంలో ఉన్నటువంటి మిగతా మా సహచరులందరితో కూడా వెళ్ళి ముఖ్యమంత్రి కూడా కలవడం జరిగింది. డెఫినెట్ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఆనాడు మా మీద అనవసరంగా ఏదైతే బీజేపీ ప్రోద్బలంతో పెట్టిన కేసులని మేము దీన్ని కూడా విత్డ్రా చేస్తామని ఆనాడు ముఖ్యమంత్రి గారు మాకు వాగ్దానం చేశారు. తొందరలోనే ఆ కేసుల గురించి కూడా ఈ ప్రజాప్రభుత్వం అదేవిధంగా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి కూడా కలిసి ఈ కేసుల గురించి కూడా మేము చర్చిస్తాం. మీకున్నటువంటి సమాచారం మేరకు అసలు రోహిత్ వేముల బ్యాక్గ్రౌండ్ ఏంటి? అసలు ఎక్కడి నుంచి వచ్చిండు, ఏంది వాళ్ళ నిజంగానే ఉన్నత వర్గమా, అంటే బాగా డబ్బున్న వాళ్ళ, ఎట్లా వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్ ఏంటి మీకు తెలిసిన? రోహిత్ వేముల చాలా పేదరికం నుంచి వచ్చారు. అయినా కూడా గుంటూరుకు సంబంధించిన వ్యక్తులు. వాళ్ళ మదరు వాళ్ళ తల్లిదండ్రులు అంటే మదర్ ప్రత్యేకించి కేర్ తీసుకొని విద్యార్థులకు ఒక ఉన్నత విద్యను అభ్యసించాలనే ఉద్దేశంతో వాళ్ళకి చదువు చెప్పించడం. అంత బ్రైట్ స్టూడెంట్ కాబట్టినే ఒక పేదరికం నుంచి వచ్చి కూడా ఇవాళ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో మన అందరికి తెలుసు అక్కడ సీట్ రావడం అంటే మామూలు విషయం కాదు. అట్లాంటి యూనివర్సిటీలో సీట్ వచ్చిందంటేనే ఆయన యొక్క ఈ మేధస్సును మనం అర్థం చేసుకోవచ్చు. అది కూడా సైన్స్ లో జేఆర్ఎఫ్ సాధించడం, తర్వాత సోషల్ సైన్స్ లో పిహెచ్డి చేయడం అంటే అతనికి ఉన్నటువంటి నాలెడ్జ్ అమోఘమైనటువంటి నాలెడ్జ్. ప్రత్యేకించి సామాజిక వర్గాల మీద ఇవాళ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానం మీద అంటే ఒక అత్యంత సామాన్యమైనటువంటి కుటుంబం నుంచి జన్మించి ఇవాళ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దాకా రావడం అంటేనే మనం ఆయన యొక్క జర్నీ అర్థం చేసుకో, ఆయనకు ఉన్నటువంటి పట్టుదలని మన మేధస్సుని మనం అర్థం చేసుకోవచ్చు. ఇవాళ కావాలని ఈ కొంతమంది బురద చల్లడం తప్ప ఇవాళ ఒక దళిత స్టూడెంట్ అక్కడ ఒక అతి సామాన్యమైన కుటుంబం నుంచి యూనివర్సిటీ దాకా పిహెచ్డి దాకా జాయిన్ అయిందంటే మన ఆయన ఒక మేధస్సును అర్థం చేసుకోవచ్చు. ఒక దేశానికి ఆశాకిరణమైనటువంటి వ్యక్తి ఆ విధంగా అన్యాయం జరిగిందని దాని గురించి ఎక్కడ ఈ బీజేపీ నాయకులు మాట్లాడరు. ఎంతసేపు వాళ్ళకు దానిలో ఆ కులం గురించి వెతకడం. ఇవాళ వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు, తల్లి కంటే కులం ఎవరు చెప్తారండి? తల్లే కదా, తల్లే చాలా స్పష్టంగా చెప్పింది. మళ్ళీ ఇంకా దాని మీద రాదంతం చేయడం ఏందండి? సో అప్పుడు కేసులైనటువంటి 20 మంది కావచ్చు, 10 మంది కావచ్చు, అప్పుడు మీ ఫ్రెండ్ సర్కిల్ ఇంకా బాండింగ్ కంటిన్యూ ఉందా? ఉంటే రోహిత్ వేముల చట్టం గురించి మీరు ఏమైనా డిస్కషన్ చేస్తున్నా, దీని గురించి ఏమైనా మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేసిరా ఈ 2-3 రోజులలో? డెఫినెట్ గా మేము మాట్లాడుతూనే ఉన్నా. ఆనాడు కొంచెం మాతో పాటు ఉన్నటువంటి విద్యార్థులు మిగతా అందరితో మాట్లాడుతున్నాం. తొందరలోనే మేము కూడా కలుసుకొని ముఖ్యమంత్రి గారు కూడా తొందరలోనే కలుస్తాం. ఎందుకంటే ఆనాడు ఉన్నటువంటి కేసులు ఇంకా కూడా కొనసాగుతున్నాయి. చాలా మంది విద్యార్థులు ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి విద్యార్థులు కూడా ఈ ఆనాడు కేసులు పెట్టడం జరిగింది. తొందరలోనే మేము అంతా కలిసి మళ్ళొకసారి ముఖ్యమంత్రిని ఈ ప్రజాప్రభుత్వాన్ని కలిసి ఆనాడు జరిగినటువంటి కేసుల గురించి మళ్ళొకసారి కూడా వివరించడం జరుగుతుంది. రైట్. సో ఇది మొత్తం మీద రోహిత్ వేములకు సంబంధించి పూర్తి డేటా. సో లింగం యాదవ్ కలిసి చదువుకున్నటువంటి సహచరుడు. అప్పుడు రోహిత్ వేముల మరణం తర్వాత ఆయనకు న్యాయం కావాలి, ఆయనను ఖచ్చితంగా మరి ఆ కుటుంబానికి న్యాయం చేయాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూ రాహుల్ గాంధీ ఇక్కడికి రావడం, 2 సార్లు రాహుల్ గాంధీ మరి సెంట్రల్ యూనివర్సిటీని సందర్శించడం, మరి రోహిత్ వేములకు సంబంధించి ఖచ్చితంగా న్యాయం జరిగే వరకు మేము మీ వెంట ఉంటాం, రోహిత్ వేముల చట్టాన్ని భవిష్యత్తులో మేము అధికారంలోకి వస్తే తీసుకొస్తాం, ఇటువంటి అణగారిన వర్గాలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి సంబంధించినటువంటి బడుగు బలహీన వర్గాలకు సంబంధించి అణిచివేతను కుల వివక్షతను చూపించకుండా ఒక చట్టాన్ని తీసుకొస్తామని రాహుల్ గాంధీ గతంలో మాకు మాట ఇచ్చాడు. ఇచ్చిన మాటను 10 ఏళ్ల తర్వాత మరి రాహుల్ గాంధీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిలబెట్టుకున్నాడు. సో ఇదే రోహిత్ వేముల చట్టాన్ని దేశవ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేయాలి. అప్పటి
ఎవరైతే ఈ రోహిత్ వేముల ఆత్మహత్యకు కారణమైనటువంటి వాళ్ళందరి మీద మరి వారిని శిక్షించాలంటూ వాళ్ళని ఖచ్చితంగా జైల్లో పెట్టాలంటూ మా మీద ఉన్నటువంటి కేసులన్నీ కూడా ఎత్తివేయాలంటూ మరి రోహిత్ వేముల సన్నిహితుడు క్లాస్మేట్ కాలేజ్ మేట్ అయినటువంటి లింగం యాదవ్ అయితే డిమాండ్ చేస్తా ఉన్నాడు. సో చూద్దాం రోహిత్ వేముల చట్టం ఎంతవరకు ఇంప్లిమెంట్ కాబోతుంది, ఎంతవరకు ఆ చట్టం ద్వారా మరి బడుగు బలహీన వర్గాలు మరి ఈ యొక్క కుల వివక్షత నుంచి విముక్తి పొందుతారనేది. కెమెరా పర్సన్ అజర్తో శ్రీశైలం, తొలి వెలుగు, గాంధీ భవన్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.